చూడండి ఎన్ని కాకరకాయలు, ఇంత పెద్ద పెద్ద సైజ్ అన్నమాట. చూడండి పక్క పక్కనే అన్నీ, ఇక్కడ చూడండి ఎంత సైజు ఉన్నాయన్నమాట. చాలా బాగా వచ్చాయండి విత్తనం. చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు. ఇవి చేదులేని కాకరకాయలు అండి, చాలా బాగుంటాయి, అస్సలు చేదు ఉండవండి. మన బాడీకి కావాల్సినటువంటి కాకరకాయలో పోషకాలు అన్నీ ఇస్తాయి, చేదు కూడా ఉండదు. అన్నపాదు ఎన్ని గుత్తులు గుత్తులు కాకరకాయలండి. చూడండి ఇక్కడ చూడండి 1 2 3 4, ఇవన్నీ కాకరకాయలే. నేను కోసాక మీకు చూపెడతాను. చూడండి ఎన్ని కాకరకాయలు చూసారా, ఇగో పక్క పక్కన, ఇక్కడ ఇదిగో ఇక్కడే, మళ్ళీ ఇదిగో ఇక్కడ, ఎంత పెద్ద సైజు చూడండి. తర్వాత ఇగో కిందనే మళ్ళీ ఇక్కడ చాలా కాకరకాయలండి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. చాలా బాగా వచ్చింది పాదుకి. అండ్ మనకి ఇన్ని కాకరకాయలు ఇలా బాగా రావాలి అంటే మంచి విత్తనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా అన్నీ చాలా పెద్ద పెద్ద కాయలు. ఇవన్నీ నేను మీకు కట్ చేసి చూపెడతాను. ఇవన్నీ చూడండి, ఇంకా అక్కడ అన్నీ అవే కాయలు, చాలా కాయలు కట్ చేస్తున్నాను. చూడండి అన్నీ కట్ చేసి పెడతాను. చూడండి చూడండి కట్ చేసిన తర్వాత ఇన్ని కాకరకాయలు వచ్చాయన్నమాట. చూసారా ఎంత పెద్ద పెద్ద కాకరకాయలు. ఈ టబ్ అంతా నిండిపోయింది. సుమారుగా 20 కాకరకాయలు ఉన్నాయండి. 20 కాకరకాయలు కాదు, అంత చిన్న పాదు నుండి 20 కాకరకాయల వరకు వచ్చాయి. థ్యాంక్ యూ.